ఉన్నాయి. ప్రధానంగా ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటే ఎక్కడ ఏ సమస్యలు రావు. ఎప్పుడైతే ఇలాంటి పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు, ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటాయి, అప్పుడు ఇవన్నీ కూడా బయటకు వస్తూ మనం చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు ఆల్రెడీ ఇక్కడ తెలంగాణలో చూస్తే వాళ్ళు గురువు గారికి ఏదో గురుదక్షిణ ఇవ్వడానికి ఇక్కడ పాటుపడతారంటే ఇక్కడ ఆరోపిస్తూ ఉంటారు. అక్కడ చూస్తే మీరు కాదు తెలంగాణకు దోషపెడతారే కానీ ఇక్కడ మనకేం పట్టించుకోవట్లేదని అక్కడ మీరు చెప్తూ ఉంటారు. ఇంత కన్ఫ్యూజన్ ఎందుకు? సార్ నేను ఒక మాట చెప్తున్నాను సార్ డైరెక్ట్ గా, మీరు అన్నట్టు వాటర్ కోసం యుద్ధాలు జరిగే పరిస్థితులు కూడా ఫ్యూచర్ లో వస్తాయి. ఆల్రెడీ మనం చూసాం సార్, కర్ణాటక తమిళనాడు మధ్యలో జరిగినటువంటి కావేరీ వాటర్ డిస్ప్యూట్ కి సంబంధించి తగలబడిపోయింది ఒకనొక సమయంలో, రగిలిపోయారు అందరూ. సో నేను ఒక మాట అడిగాను సార్ నేరుగా. సో మేము జీవో ఇచ్చాం 10 టీఎంసీలకు అన్నారు సార్. 10 టీఎంసీలు అంటే ఎన్ని క్యూసెక్కులు సార్? 1,00,000 క్యూసెక్కులు తీసుకుంటారు. ఆ 1,00,000 క్యూసెక్కులు 5 రోజుల్లో తీసుకోవచ్చు సార్. 5 రోజులు కూడా కాదు సార్, 3 రోజుల్లో తీసుకోవచ్చు సార్. ఎక్కడి నుంచి? పోతిరెడ్డిపాటి లిఫ్ట్ దగ్గర నుంచి 3 రోజుల్లో తీసుకోవచ్చు సార్ 1,00,000 క్యూసెక్కులు. కానీ వీళ్ళు తీసుకుంటుంది ఎంత తెలుసా సార్? ఈ రోజు 44,000 క్యూసెక్కులు. వీళ్ళు వాటర్ గురించి చెప్తున్నారు సార్. ఏదైతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, మన డెడ్ స్టోరేజ్ నుంచి, మన డెడ్ స్టోరేజ్ అనట్లేదయ్యా, అసలు మన పోతిరెడ్డిపాటికి వాటర్ రావాలంటే 840 అడుగులు పైన ఉండాలి. 840 అడుగులు పైన ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాటికి వాటర్ తీసుకోగలం. ఇప్పుడు ఈ రోజు 840 అడుగులు పైన ఉన్నాయి. ఆ ఉన్నప్పుడైనా మనం వాటర్ తీసుకోకపోతే 810 అడుగుల దగ్గర వాళ్ళు కలవకుర్తి వాటర్ ఎత్తుకొని పోతా ఉన్నారు. సో ముందు ఇది మాట్లాడాలి కదా. ఇంకో మాట అన్నాను సార్, అయితే కేసీఆర్ గారితో మేము మాట్లాడలేదు సార్. కానీ మేము రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తే కానీ అక్కడ కనీసం ఆపడానికి కూడా ఎవరు రాలేదు సార్. కానీ కేసీఆర్ గారితో మేము చర్చలు చేయలేదు సార్. కానీ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగలేదు సార్. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి రేవంత్ రెడ్డి గారితో చర్చలు చేశారు సార్. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఆగిపోయింది సార్. మేము కేసీఆర్ గారితో చర్చలు చేయలేదు సార్. మా మంత్రులు వెళ్ళి కేసీఆర్ గారితో చర్చలు చేయలేదు సార్. కానీ మనకి పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సార్, ఈ కృష్ణా డెల్టాకి రావాల్సిన వాటర్ మనకి పులిచింతల ప్రాజెక్ట్ కట్టడానికి కలిగినటువంటి ఏకైక లక్ష్యం ఏంటంటే, మనకి కింద ప్రకాశం బ్యారేజ్ యొక్క స్టోరేజ్ తక్కువ కాబట్టి వరదలు వచ్చినప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం పైన పులిచింతల్లో 40 టీఎంసీలకు పైగా స్టోరేజ్ చేసుకుని విడతల వారిగా కింద కొదులుకొని కృష్ణా డెల్టా మొత్తాన్ని కూడా సుస్థిరపరచడం కోసం పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కట్టాం సార్. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టింది సార్ పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్. సో ఆ పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కి సంబంధించి బ్యాక్ వాటర్ లో తెలంగాణ చింతలపాలెం మండలం పాత వెల్లటూరు వద్ద 8 టీఎంసీల కెపాసిటీతో 1,450 కోట్ల రూపాయలతో ఆ రోజు మేము మాట్లాడకపోయినా సరే వాళ్ళు ఏం పనులు స్టార్ట్ చేయలేదు సార్. మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం, రాజీవ్ గాంధీ ఎత్తిపోతల పథకం అని 2 ఎత్తిపోతల పథకాలు స్టార్ట్ చేసి ఆ పులిచింతల బ్యాలెన్సింగ్ దగ్గర నుంచి 10 టీఎంసీల వాటర్ ఎత్తుకుపోవడం కోసం వాళ్ళు ఏ రోజు కూడా ప్రయత్నాలు చేయలేదు సార్. మేము మాట్లాడకపోయినా ప్రయత్నాలు చేయలేదు సార్. అంటే శేఖర్ గారు ఇక్కడ జనరల్ గా కాదు కదా, శేఖర్ గారు అలా కాదు. శేఖర్ గారు జనాలకు ఎప్పుడైనా సరే టెక్నికల్ పాయింట్స్ అంతా కూడా బాగా అవగాహన ఉండే వాళ్ళకి తప్పించి నిజంగా జనాలకి ఏంటంటే మాకు ఎందుకు అందట్లేదు, తాగునీరు ఎందుకు అంటే సాగునీరు ఎందుకు అందట్లేదు, ఈ వేలోనే ఉంటారు. ఇప్పుడు ఇలాగా మనకి ఏంటంటో కొన్ని వర్డ్స్ నిజంగా సామాన్యులకు అర్థం కావు. ఇప్పుడు మీరు చెప్పినట్టు కూడా తెలంగాణ నిజంగా తీసుకెళ్లిపోతుందా లేకపోతే ఉండివ్వట్లేదా? ఇది రాయలసీమకు సంబంధించి అలా కాదు. రాయలసీమకు సంబంధించి ఈనాడు సమస్య కాదు, ఈ నీటి సమస్య ఎప్పటి నుంచో నీటి కోసం అక్కడ ప్రజలందరూ ఎదురు చూస్తున్న పరిస్థితి. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పాలకులు మారినా ఇలాంటి విమర్శలు సరిపోతున్నాయి తప్పించి ఎందుకు మరి ఎక్కడ పోనీ మీరు పార్టీలకు అతీతంగా జస్ట్ ఒకసారి చెప్పండి, అసలు ఏం చేస్తే నిజంగా అక్కడికి నీళ్ళు వస్తాయి? సార్ నేను అదే చెప్తున్నాను సార్. మనకి ఈ రోజు 44,000 క్యూసెక్కులు మనకి ఈ రోజు అవకాశం ఉంది. అవకాశం ఉండి కూడా మనం తీసుకోవట్లా, సగం వాటర్ డ్రా చేసుకుంటున్నాం, తప్పిదం అంటున్నాం మనం అది. సో ఇంకోటి నాకు అర్థం కాని విషయం సార్, తెలంగాణ వాళ్ళు ఇప్పుడు వీళ్ళంత దుర్మార్గమైన మాటలు మాట్లాడుతున్నారంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చూపించారు సార్. వాళ్ళు అక్కడ పంప్ హౌస్లు రెడీ అయిపోయినాయి సార్. ఇవ్వండి పంప్ హౌస్లు సార్, రైట్ గిరీష్ గారు రెడీ అయిపోయాయి. మరి మనం అడ్డుకోవాలి కదా. మనం కేఆర్ఎంపీ సార్, మన సిడబ్ల్యూసీలో కానీ